ఏడడుగుల బంధం పార్ట్ 24 రచన మీనాకుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. లైక్ అయితే చేయట్లేదు. కొత్త మాస్టర్ గారు వస్తున్నారు, అనాటమీ క్లాస్ తీసుకుంటారట అని చెప్పుకుంటున్నారు స్టూడెంట్స్. ఇప్పుడున్న మేడం బాగానే చెప్తుంది కదా అన్నది శ్రావణి. మేడం గారు వేరే కాలేజ్కి వెళ్ళారు, ఎక్కువ జీతం ఇస్తున్నారట అక్కడ, అందుకని చెప్పుకున్నారు గుసగుసగా స్టూడెంట్స్. అబ్బో ఎవరు వస్తారో, బోర్, ఆ మేడం చక్కగా చెబుతారు కదా అన్నది శ్రావణి. ఇంట్రెస్ట్గా నేర్చుకునే వాళ్ళకి ఎవరి వచ్చినా ఒకటే లేవే అన్నది రోజా నవ్వుతూ. ఇంతలో ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి సందేశం తీసుకొచ్చాడు. చూడండి, కొత్త మాస్టర్ గారు వస్తున్నారు అని చెప్పమన్నారు, మీరు కాస్త గొడవ అంటా చెయ్యకండి అంటూ నవ్వి చెప్పి వెళ్ళిపోయాడు. ల్యాబ్ క్లాస్ కోసం చూసుకుంటూ ఉన్నది శ్రావణి. ఇంతలో కొత్త మాస్టర్ గారు లోపలికి వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ లేచారు అందరూ. శ్రావణి తలెత్తి ఆశ్చర్యపోయింది. కృష్ణవర్మ గారు, ఏమిటి ఇక్కడికి కూడా పంపించావు కృష్ణయ్య? నన్ను అసలు చదువుకోమంటావా వద్దంటావా అంటూ తన బుక్లోని కృష్ణుడి బొమ్మ వైపు చూస్తూ అడిగింది శ్రావణి. అందరూ ఇలా పైకి లేచి మరీ దండాలు పెట్టనక్కర్లేదు, కూర్చోండి. నేనేమి అంత పెద్దవాడిని కాదు, భక్తి అక్కర్లేదు, చదువుకుంటే చాలు అన్నాడు కృష్ణవర్మ. నిజానికి మంచి వర్క్ ఉన్న డాక్టర్ని మీకు తెలుసు కదా, ఎందుకో నాకు అన్ని దానాలలో విద్యాదానం గొప్పది అని అనిపించింది అంటూ శ్రావణి వైపు చూశాడు. నవ్వుతూ అన్నాడు కృష్ణవర్మ. నా గురించి నేను చెప్తున్నాను, నా పేరు కృష్ణవర్మ, నేను మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్, నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని సరదాగా నవ్వుతూ చెబుతున్నా కృష్ణవర్మ వైపు చూసి స్టూడెంట్స్ అందరూ సంతోషంగా గోల చేశారు. చూడు, ఎక్కడికి వస్తే అక్కడ అల్లరి చేస్తాడు. ఏంటి కృష్ణయ్య నువ్వు అల్లరి కృష్ణయ్యవు అని తెలుసు, కానీ ఈ విధమైన సన్నివేశాలు సృష్టించడం నీకు అవసరమా? ఇప్పుడు అసలే కష్టపడి డాక్టర్ చదవాలి అని చాలా పట్టుబట్టి ఉన్నాను, డిస్టర్బ్ చెయ్యకు కృష్ణయ్య అని కృష్ణుడితో మొరపెట్టుకుంది శ్రావణి. కొత్త డాక్టర్ గారు స్మార్ట్గా భలే అందంగా ఉన్నాడు కదూ. అబ్బా, మేడంని చూస్తే నాకు బోర్ అనిపించేది, ఇప్పుడు నాకు అనాటమీ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటూ నవ్వింది రోజా. సిగ్గు లేకపోతే సరి. చూడు కృష్ణయ్య, కృష్ణ గారు బాగున్నారు, తెగ ముచ్చట పడిపోతుంది అని తమ ఫ్రెండ్స్ వైపు చూస్తే అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కృష్ణవర్మ గారి వైపు. అంత ఉందా నీకు అని శ్రావణి కూడా కృష్ణవర్మ గారి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. శ్రావ్, నోరు మూసుకో, దోమలు వెళ్తాయి నోట్లోకి అంటూ శ్రావణి వైపు చూసి నవ్వింది రోజా. ముఖం పగిలిపోతుంది అన్నది శ్రావణి కోపంగా. నీ కోపం ఎంతసేపు, సూర్యకిరణాలు తాకిన మంచు కొండలా అంటూ నవ్వేసింది. నాకు చదువు చెప్పాలి అనడం కంటే మీలాంటి స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేయాలని మరీ ఇష్టం అన్నారు కృష్ణవర్మ గారు. ఒక చూపు శ్రావణి వైపు చూస్తూ, నాకెందుకో సార్ నీ వైపు ఎక్కువ చూస్తున్నారేమో అనిపిస్తుంది, అంత ఉందా లే నీ దగ్గర మరీ అని నవ్వేసింది రోజా. బొంగమూతి పెట్టుకొని శ్రావణి, ఆడపిల్లలు ముద్దుగా బొంగమూతి పెట్టుకుంటే బాగుంటారు కదూ అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అబ్బాయిలు మీసం ఉంటే బాగుంటారు అని అనగానే స్టూడెంట్స్ అందరూ గోలగోల చేశారు. నిజం సార్ మీరు చెప్పింది, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట సార్ అన్నది విజయ పైకి లేచి. ఏమిటో ఈ ముదురు మొహంది ఏం చెప్తుందో అని కోపంగా చూసింది శ్రావణి. మీరు మరీ అందంగా ఉన్నారు సార్ అంటూ నవ్వేసింది విజయ. చూడవే, 3 ఏళ్ల నుండి ఇదే క్లాసులో ఉంది పాప అంటూ తెగ నవ్వుతుంది రోజా. ఎందుకో కృష్ణవర్మ వైపు ఎవరైనా చూస్తుంటే నాకు కోపం వస్తుంది కృష్ణయ్య అనుకుంది శ్రావణి. ఏ మిస్, నీ పేరేంటి అని శ్రావణిని అడిగాడు కృష్ణవర్మ. నా పేరు తెలియదా నీకు అని కోపంగా చూస్తూ ఉండి శ్రావణి. దాని పేరు శ్రావణి సార్ అంటూ నవ్వింది రోజా. అయ్యో పాపం, శ్రావణికి మాటలు రావా, పుట్టు మోగా పాపం అని జాలిపడ్డారు కృష్ణవర్మ గారు. సార్, పుట్టి మూగ కాదు, పుట్టెడు మాటలు మొహమాటం లేకుండా చెబుతోంది సార్ అంటూ క్లాస్ మొత్తం నవ్వారు. నా పేరు శ్రావణి అంది లేచి శ్రావణి. ఏమిటి రమణి అన్నాడు కృష్ణవర్మ. సార్, శ్రావణి రమణి కాదు అన్నారు స్టూడెంట్స్ అందరూ అరుస్తూ.
ఓకే శ్రావణి అంటూ నవ్వాడు కృష్ణవర్మ. ఇక పాఠం చెప్పుకుందామా అన్నారు నవ్వుతూ. బోర్డు మీద అన్నీ రాస్తూ చక్కగా పాఠం చెబుతూ అందరూ ఆసక్తిగా వినేలా సరదాగా చెబుతున్నారు. పాఠాన్ని కూడా కృష్ణవర్మ నిజంగా పాఠం పట్ల చాలా ఇంట్రెస్ట్ కలిగింది శ్రావణికి కూడా. అబ్బా, ఎంతో కష్టంగా అనిపించే సబ్జెక్టు భలే చెబుతున్నారు. నిజంగా కృష్ణవర్మ గారు గ్రేట్ అనుకుంది శ్రావణి. ఒకసారి బుక్ తీసింది. కృష్ణుడు ఈ బొమ్మ వైపు చూసి, సారీ కృష్ణయ్య, నాకు అర్థమైందిలే, నాకు పాఠం అర్థం కావాలని కృష్ణవర్మ గారిని ఇక్కడికి పంపించావు కదూ అల్లరి కృష్ణయ్య అంటూ నవ్వేసింది. అమ్మో, నేను కాబట్టి నీ పక్కన తట్టుకున్నాను, వేరొకరైతే మెంటల్ కేస్ అనుకునేవాళ్ళు. ఎప్పుడు కృష్ణయ్యతో మాటలు నీకు అంటూ నవ్వింది రోజా. ఏమన్నా మాట్లాడితే గొంతు పిసుకుతా అన్నది శ్రావణి. ఏమిటి మాటలు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ. కావాలని చూస్తున్నాడు అని పైకి కోపంగా ఉన్న మనసులో నవ్వుకుంది శ్రావణి. కృష్ణవర్మ లెసన్ చెప్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. తన అల్లరితో ఎంత ఉత్సాహం కలిగించాడో అంతే శ్రద్ధ కూడా కలిగిస్తున్నాడు కృష్ణవర్మ సబ్జెక్టుపై. స్టూడెంట్స్కి ఇంతలో ఫిజిక్స్ లెక్చరర్ వచ్చింది. కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ఆయన పాఠం చెప్తుంటే అలా నిలబడింది. దీనికి ఏమి రోగం? పెళ్ళయి 2 పిల్లలున్నారు. అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. చిచి, చెడు ఆలోచన చేస్తున్నాను కృష్ణయ్య, సారీ. కృష్ణ 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 అనుకుంది శ్రావణి చెంపలేసుకుంటూ. కృష్ణవర్మ గారు లెక్చరర్ అనిత గారిని చూస్తూ హలో అంటూ పలకరించారు. మీరు లెసన్ చెప్తుంటే నేను కూడా స్టూడెంట్ అయితే బాగుండు అనిపిస్తుంది అన్నది మేడం. అనిత వయ్యారంగా తిప్పుకుంటూ. ఓసి, దీని ఏసాలో అనుకున్నారు బ్యాక్ బెంచ్ అమ్మాయిలు. థ్యాంక్ యూ మేడం అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అప్పుడప్పుడు సరదాకి క్లాస్ చెప్పడానికి వచ్చేవారు, కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఒప్పుకున్నారు కదా, మరి మీ పేషెంట్స్ అన్నారు అనిత. ఈ 2 గంటలు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతాను. నా పేషెంట్స్ కోసం ఉదయాన్నే ఒకసారి చూసి వస్తున్నాను, ఇబ్బంది లేకుండా వారికి అంటూ నవ్వుతూ చెప్పారు కృష్ణవర్మ. ఎట్లయినా మీరు వర్మాస్ ఫ్యామిలీ, మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి అంటూ పొగుడుతుంటే ఇట్స్ ఓకే మేడం, ఐఎమ్ బిజీ ప్లీజ్ అన్నారు కృష్ణవర్మ. ఇంక వెళ్ళు అన్నట్లు కృష్ణవర్మ గారు తన క్లాస్ టైం అయిపోయాక బ్యాక్ వైపు వెళ్ళి బెంచెస్ చూశారు. ఇవన్నీ పాడైపోయాయి, ఈ సైడ్ వారికి కొత్త బెంచెస్ పంపిస్తాను నేను అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, విరిగిపోయి వెనక్కు వెళ్ళినప్పుడు పడిపోయేటట్లు ఉంటాయి అంటూ గోలగోలగా అరిచారు స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ అల్లరి తట్టుకున్నాయో పాపం, ఇప్పుడు రిపేర్ అయ్యాయి. ఒకానొక టైంలో నా అల్లరి కూడా చూశాయి ఈ బెంచెస్ అంటూ నవ్వేశారు కృష్ణవర్మ. అందరూ సరదాగా తమ తోటి స్టూడెంట్స్ లాగా ఫ్రీగా మాట్లాడారు నవ్వుతూ. అసలు జనాన్ని మెస్మరైజ్ చేసేస్తాడు తన నవ్వుతో, మాటలతో, అన్నిటికీ మించి అతని మంచి మనసుతో అనుకుంది శ్రావణి. అలాగే చూస్తున్న శ్రావణి వైపు చూసి, లెసన్ అర్థం కాలేదా, చెప్పమంటారా మళ్ళీ అన్నాడు కృష్ణవర్మ ఒక రకంగా నవ్వుతూ. అక్కర్లేదు సార్, బాగా అర్థమయ్యింది దానికి అంటూ నవ్వింది రోజా. కాలేజీ నుండి బయటకు వెళ్తూ గ్రౌండ్లో మధ్యలో ఉండే రాధాకృష్ణుల బొమ్మ దగ్గరికి వెళ్ళారు కృష్ణవర్మ గారు. ఇవన్నీ పెయింటింగ్స్ వేయించుకుంటే చాలా బాగుంటాయి, అక్కడక్కడ రిపేర్ ఉంది అని అనుకున్నాడు. డైరెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళి విషయం చెప్పాడు. అవి త్వరగా రిపేర్ చేయించండి, మనీ నేను ఇస్తాను అంటూ చెక్కు రాసి ఇచ్చాడు కృష్ణవర్మ. బెంచెస్ గురించి కూడా ప్రస్తావించాడు. తప్పకుండా సార్, మీ వంటి పెద్దలు పూనుకుంటే ఎంతసేపు, వారం రోజులకే అన్నీ సరైపోతాయి అంటూ నవ్వేశారు డైరెక్టర్ గారు. కృష్ణవర్మ కార్ స్టార్ట్ చేస్తూ వెనక నుండి తనని చూస్తున్న శ్రావణిని అద్దంలో నుండి గమనించారు. ఎంతో ప్రేమ ఉంటుంది, పైకి కనిపించనివ్వకుండా కోపం నటిస్తుంది. ఏది ఏమైనా చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మాయి, నీ చదువు అయ్యేసరికి నాలో ఓర్పు ఉంటుందో లేక నిన్ను ఏమైనా అల్లరి చేస్తానో చెప్పలేను అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు కృష్ణవర్మ. ఇక్కడ రవివర్మ, ధరణి లోపలికెళ్లారు. పని వాళ్ళు కారులో ధరణి పుట్టింటి వారు పంపిన సారును లోపలికి చేరుస్తున్నారు. ఇంతలో శ్రీనివాసరావు గారు, దేవిక, ఆనంద్ గారు, రాజా వచ్చారు. అందరినీ పలకరించి వసుంధరాదేవి గారికి చెప్పి కాసేపు కూర్చొని కాఫీ తీసుకొని పని ఉందని బయలుదేరారు నలుగురు.
అమ్మాయిని పంపాలి అన్న ఫార్మాలిటీతో వచ్చారు. సాధనకు చాలా కోపంగా అనిపించింది. రవివర్మ దంపతులను చూసి ఏం కనబడుతుందో అందం, దానిలో తెగ హ్యాపీగా ఉన్నాడు. నా చెల్లెలని మోసం చేసి నువ్వు ఆనందంగా ఎప్పటికీ ఉండలేవు. పెళ్ళి కాకుండా ఒక బిడ్డకు తల్లయింది, పరువు పోగొట్టుకుంది నా చెల్లెలు అని బాధగా పక్కకు వెళ్ళిపోయింది సాధన. రాధాకృష్ణ గారు, అనురాధ గారు ఊరు వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. ధరణి, మీరు వచ్చాక వెళదామని ఆగాము. పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు మా కోసం. నిజానికి డాక్టర్స్గా ఉంటూ ఇన్ని రోజులు ఇలా ఉండకూడదు. మీరు తప్పకుండా హైదరాబాద్ రండి అంటూ నవ్వుతూ చెప్పింది అనురాధ. రాధా కృష్ణ గారు కూడా తప్పకుండా రండి రవివర్మ, రండమ్మా అంటూ ధరణి వైపు చూసి అని మరీ చెప్పారు. వదిన మీకోసం అంటూ ధరణి ఆడపడుచుకి ఇవ్వాల్సిన బాక్స్ తీసింది. వెండి ప్లేట్లో పట్టుచీర, వర్క్ బ్లౌజ్, డైమండ్ నెక్లెస్, గాజులు, ఆకు ఒక్క, తాంబూలం, వెండి కుంకుమ భరణి, గంధపు గిన్నెల సెట్ అనురాధ చేతిలో పెట్టి అనురాధ దంపతులిద్దరికీ నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది ధరణి. ఇన్ని విలువైన కానుకలు నాకెందుకు ధరణి, ఈ ఆడపడుచు లాంఛనాలు నాకు అంతగా ఇష్టముండవు అన్నది అనురాధ మొహమాటంగా. ఇవి లాంఛనాలు కాదు వదిన, ఆడపడుచుకి మనం ఇవ్వవలసిన గౌరవం. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపడుచు లక్ష్మీదేవితో సమానం. ఆమెను ప్రసన్నం చేసుకోవాలి, ఆడపడుచుని గౌరవించి అని చెప్తూ ఉంటారు మా నానమ్మ అంటూ నవ్వింది ధరణి. ఒక్క ఛాయ తక్కువే కానీ ఎంత కలగా అందంగా ఉంటావు ధరణి. దగ్గర నుండి చూస్తూ అనురాధ మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ధరణి వైపు చూస్తూ. అవును, నవ్వుతూ కలకలలాడుతూ ఉండే అమ్మాయిలు కళ్ళగా అందంగా కనిపిస్తారు. వారి మంచి మనసు మాయలేని నవ్వులలో బాగా కనిపిస్తుంది. ఆ స్వచ్ఛమైన నవ్వు ధరణిలో చూసింది అనురాధ. మీ అన్నయ్య గారు ఈ ఇంటికి తగ్గ కోడలు వచ్చింది అంటూ మెచ్చుకుంటే నేనేమో అనుకున్నాను, నువ్వు నిజంగా ఈ ఇంటికి రావాల్సిన కరెక్ట్ కోడలివి అంటూ మెచ్చుకుంది అనురాధ. ఇంతలో సాధన బయటకు వచ్చింది. అక్క, మీకు కూడా ఇచ్చారు తాంబూలం అంటూ వెండి ప్లేట్లో పట్టుచీర, డిజైన్ బ్లౌజ్, గాజులు, తాంబూలం ఇచ్చింది ధరణి. బావగారికి సాధనకు నమస్కరించబోతుంటే వద్దు వద్దు, మేమేమీ అంత పెద్దవాళ్ళం కాదులే అంటూ పక్కకు వెళ్ళిపోయింది సాధన. తర్వాత అత్తగారికి విలువైన పట్టుచీర, పగడాల దండ ఇచ్చింది ధరణి. ఎందుకమ్మా ఇంత విలువైన వస్తువులు అన్నారు వసుంధరాదేవి గారు. అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది. రవివర్మ పైనుండి ధరణి అంటూ పిలిచారు. భర్త పొజిషన్లో చాలా దర్భంగా పిలుస్తున్న రవివర్మ గారి వైపు చూసి ఆనందంగా నవ్వుతూ మెట్లెక్కింది. అనురాధ దంపతులు అందరికీ చెప్పి బయలుదేరారు. లోపలికి వెళుతున్న ధరణిని ఒక్కసారిగా పైకెత్తుకున్నారు రవివర్మ. అయ్యో ఉండండి, ఏమిటిలా చేస్తున్నారు, భయంగా ఉంది నాకు అంటూ నవ్వేసింది ధరణి. లేకుంటే అందరి పాదాలకు నమస్కరిస్తూ కిందే ఉంటావా, నా దగ్గరికి రావా అంటూ గిరగిరా తిప్పుతూ ఉంటే అమ్మో నాకు కళ్ళు తిరుగుతున్నాయి, దింపండి అన్నది ధరణి. కిందకు దించారు రవివర్మ నవ్వుతూ. ఏం మాట్లాడుతున్నారు, పెద్దల దీవెనలు మనకు ఎప్పుడూ కావాలి, అలా ఉండకూడదు. అందరూ ఉండగా ఇలా పైకి రాకపోతే అన్నయ్య వదిన బయలుదేరుతున్నారు కదా, కాసేపు కింద ఉంటే ఏమైంది అన్నది ధరణి. ఏమో ధరణి, అవన్నీ నాకు ఏమీ తెలియవు. నాకు కంఫర్టబుల్గా లేకపోతే అక్కడ ఉండలేను. మొదటి నుంచి అదే అలవాటు నాకు అంటూ నవ్వాడు రవివర్మ. చిన్నతనం నుండే నన్ను అర్థం చేసుకుంటారు, ఎందుకంటే నా పద్ధతి ఇదే అన్నారు రవివర్మ గారు స్మైల్ చేస్తూ. అప్పటి వరకు చిన్నవారే, కానీ ఇప్పుడు పెళ్ళైన వారు. అన్నీ తెలుసుకొని మసులుకోవాలి కదా. కాసేపు కింద కూర్చొని అందరితో మాట్లాడి అక్క బావగారు వెళుతుంటే వాళ్ళని సాగనంపాలి కదా, అలా ఉండకూడదండి అంటూ నవ్వుతూ చెప్పింది ధరణి. ఓకే మేడం, భార్యగా వచ్చారు, ఇక నేను భరించాల్సిందే, తప్పదు. మీరేం చెప్తే అది చేస్తాను చిత్తం దేవి అంటూ నవ్వాడు రవివర్మ. సరే, కాసేపు ఫ్రెష్ అయ్యి మన కంపెనీల దగ్గరకు వెళ్ళండి. వర్కర్స్ ఏం చేస్తున్నారు, ఎలా చేశారు అని కనుక్కోవాలి కదా మీరు అంటూ చెబుతున్న భార్య వైపు ఆనందంగా చూస్తున్నాడు రవివర్మ. ఇన్ని మంచి లక్షణాలు ఉంటాయా అమ్మాయిలలో? నో, అందరిలో ఉండదు సుమా, నా ధరణిలోనే ఉంటాయి అన్ని మంచి విషయాలు అంటూ దగ్గరికి తీసుకోబోయారు రవివర్మ. ప్రస్తుతానికి బయటకు వెళ్ళి మన ఫ్యాక్టరీలన్నీ ఒకసారి చూసి, ఏవో షాప్స్ అవి ఉన్నాయి అని చెప్పారు కదా, అవి కూడా ఒకసారి వెళ్ళి చూసి రండి, బాధ్యత ముఖ్యం కదా
అంటూ నవ్వింది ధరణి. నువ్వు ఎన్ని చెప్పినా 2 రోజులు మాత్రం నేను వెళ్ళను. హనీమూన్కి వెళ్ళాలి, టికెట్స్ రెడీగా ఉన్నాయి, త్వరగా రావాలి నువ్వు అన్నారు రవివర్మ. హనీమూన్ ఎక్కడికి అన్నది ధరణి నవ్వుతూ. ఇక్కడికి, ఇదే మన హనీమూన్ ప్లేస్ అంటూ సిట్అవుట్లో అందంగా అలంకరించిన చెట్ల దగ్గర ఉన్న ఉయ్యాలలో కూర్చున్నారు రవివర్మ. మనసైన తోడు చెంతన ఉంటే అదే స్వర్గం, అంతకు మించిన హనీమూన్ ఎక్కడుంటుంది అన్నారు రవివర్మ నవ్వుతూ. ఎంత వద్దన్న రవివర్మ చేష్టలను అడ్డగించలేకపోయింది ధరణి. అందంగా రవివర్మ ముచ్చట తీర్చుకునే వరకు వదలలేదు ధరణిని. ధరణి ఫ్రెష్గా స్నానం చేసి సిల్క్ శారీ కట్టుకొని కిందకెళ్ళింది. అత్తయ్య గారు, నాకు ఏమైనా పనులు చెప్పండి, చేస్తాను అంటూ నవ్వుతూ అడిగింది ధరణి. ఎప్పుడు చూసినా ఎంతో ఫ్రెష్గా చక్కగా నవ్వుతూ కనిపించే ధరణిని చూసి మైమరచిపోయారు వసుంధరాదేవి గారు. అసలు ధరణి రెడీ అయ్యే తీరు ఎంతో అందంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చూడ ముచ్చటగా ఉంటుంది. ఆమె వస్త్రధారణ ఎప్పుడూ చెరగని నవ్వు ధరణి వైపు అలా చూడాలి అనిపిస్తుంది అనుకున్నారు వసుంధరాదేవి. కొడుకు కోడలు ఎంతో సంతోషంగా ఉన్నారు అన్న సంగతి అట్టే గమనించేశారు ఆమె. పనివాళ్ళు అన్నీ చేస్తారు ధరణి, కాసేపు నా దగ్గర కూర్చొని మాటలు చెప్పు అన్నారు వసుంధరాదేవి గారు. నీ చదువు పూర్తయిందా అన్నారు వసుంధరాదేవి గారు. లేదత్తయ్య గారు, 3 నెలలు ఉంటే పూర్తయిపోతుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్లో ఐడియా ఉంది లేండి అంటూ నవ్వింది ధరణి. అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము బయలుదేరుతున్నాం అని చెప్పింది సాధన అత్తగారి వైపు, తోటికోడల వైపు చూస్తూ. కొత్తగా ఏదైనా చాలా ఇష్టంగా అనిపిస్తుంది, పోను పోను తెలుస్తుంది కష్టమేమిటో అని విసురుగా వెనక్కి వెళ్ళింది సాధన. మోహన్ వర్మ వచ్చారు తల్లి దగ్గరకు. పక్కన లేచి నిలబడింది ధరణి దూరంగా. వెళ్ళి వస్తానమ్మా అన్నాడు మోహన్. జాగ్రత్త మోహన్ అని చెప్పడమే ఫాస్ట్గా వెళ్ళిపోయారు మోహన్ వర్మ సాధన. పిన్ని, నువ్వు తెచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు చాలా బాగున్నాయి, ఎక్కడ తెప్పించారు అంటూ అడిగారు పిల్లలు. ఇక రండి, టైం అవుతుంది అంటూ సాధన వాళ్ళిద్దరిని విసురుగా తీసుకెళ్ళింది. ధరణికి మనసులో చివుక్కుమనిచింది. ధరణి అంటూ పిలిచారు రవివర్మ. వాడు నిన్ను ఇక్కడ ఉండనివ్వడు, కానీ పైకి వెళ్ళమ్మా, కొత్త పెళ్లి కూతురివి, ఇప్పుడే నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, హాయిగా ఉండండి, ఏం ఆలోచించకండి, టైంకి మాత్రం తినండి అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు. సిగ్గుపడుతూ ఉంటే ధరణి అంటూ మళ్ళీ పిలిచాడు రవివర్మ. ఏంటండి కింద ఉంటే అలా పిలుస్తున్నారు, అత్తయ్య గారు ఏమనుకుంటారు అన్నది ధరణి భర్తతో. పెళ్లి చేసుకున్నాను, నా భార్యవి కదా, నాకు హక్కు ఉంది కదా, నువ్వు నా దగ్గరే ఉండు అన్నారు రవివర్మ అలిగినట్లు ముఖం పెట్టుకొని. సరిపోయింది అల్లరి అంటూ నవ్వుతూ భర్తని అనుసరించింది ధరణి. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.